ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాకినాడలో ఉన్నాము. కాకినాడ అంటే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చే ప్లేస్ వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్. సో ప్రజెంట్ నేను లంచ్కి అయితే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చాను. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ మీల్స్ అయితే దొరుకుతాయి. ఒకటి వచ్చేసి నార్మల్ మీల్, ఒకటి వచ్చేసి స్పెషల్ మీల్. సో దాని రేట్స్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. మీకు రేట్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ రేట్స్ డిఫరెన్స్ ఎంత ఉంది ఏమి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ నార్మల్ మీల్ తీసుకుంటే 10 ఐటమ్స్ అయితే వస్తాయి మనకి, అండ్ స్పెషల్ మీల్ తీసుకుంటే 20 ఐటమ్స్ వస్తాయి. సో ప్రైస్ అనేది నేను ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఇక్కడ ఐటమ్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఎన్ని ఐటమ్స్ మనకు ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు అనేది. ఫస్ట్ మనకి ప్లేట్ మీద ఈ ఐటమ్స్ అయితే పెట్టారు. పులిహోరతో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇది వచ్చేసి పులిహోర, రైతా, అండ్ ఇది వచ్చేసి నార్మల్ పలావ్. ఇది పలావ్ విత్ రైతా. అండ్ ఇది వచ్చేసి మామిడికాయ పప్పు అంట. ఇది వచ్చేసి పునుగుల కర్రీ అంటారంట దీన్ని. అండ్ పాపడ్ వేశారు. ఇది వచ్చేసి మనకి స్పెషల్, దీన్ని ఏమంటారు, బూరెలు అంటారు దీన్ని, బూరెలు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నవరం ప్రసాదము, ఇది సమ్ చట్నీ వేశారు మనకి, పాపడ్. అండ్ ఇది వచ్చేసి ఫ్రై, ఆలు కర్రీ వేశారు. అండ్ ఇది వచ్చేసి సమ్ కర్రీ అయితే వేశారు. అండ్ పెరుగు అండ్ బటర్ మిల్క్. సో ఫస్ట్ మనకి మెయిన్ ఐటమ్స్ వచ్చేసి ఇవి. సో ఫస్ట్ మనం ఈ ఐటమ్స్ అన్ని ట్రై చేసి ఒక్కొక్క ఐటమ్ని చూద్దాము ఎలా ఉందనేది. ఈ కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్ వచ్చేసి మనకి ఏరియా, నేను టెంపుల్ స్ట్రీట్ అంట ఏరియా వచ్చేసి. టెంపుల్ స్ట్రీట్కి వస్తే కాకినాడ హోటల్ అనేది మీకు కనబడుతుంది. వీళ్ళలో ఇక్కడ కంటిన్యూగా పక్కనే 3 హోటల్స్ ఉన్నాయండి. 3 హోటల్స్ సుబ్బయ్య గారి హోటల్సే 3. సో మీరు ఏ హోటల్ తీసుకున్నా కూడా అన్ని 3 మెయిన్ హోటల్సే. మెయిన్గా వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి బూరెలు అండ్ పులిహోర. నార్మల్గా మనము లెమన్ రైస్ అయితే చేస్తాము పులిహోరాస్ అన్నీ, కానీ వీళ్ళు చింతపండుతో చేస్తారండి. చాలా టేస్టీగా ఉంది పులిహోర. మరి ఇంకో స్పెషాలిటీ ఏమంటే మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ అడిగి మరీ వడ్డిస్తారు. అండ్ మీల్స్ కూడా ఇక్కడ అన్లిమిటెడ్. మనకి ఏ ఐటమ్స్ అయితే నచ్చాయో అన్ని ఐటమ్స్ కూడా అన్లిమిటెడ్గా మనకి వేస్తూనే ఉంటారు. మీకు నచ్చిన ఐటమ్ని మీరు టేస్ట్ చేసి వేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి దొరికే ఐటమ్స్ మొత్తము నార్మల్ ఐటమ్స్ అయితే ఏవి కాదు. ఇలా ఇప్పుడు మనము చింతపండు పులిహోర కానీ, పునుగుల కర్రీ కానీ, రైతా విత్ పలావ్ కానీ. పలావ్ అయితే మనం నార్మల్గా ఎక్కడన్నా చేస్తాము, కానీ వీళ్ళు స్పెషాలిటీ ఏందో నేను తిన్నాక చెప్తాను. సో ఇప్పుడైతే నేను పులిహోర ట్రై చేశాను. పులిహోర చాలా బాగుంది. పులిహోరతో పాటు మనకు పలావ్ వేశారు. పలావ్ అయిపోయినాక ఇప్పుడు ఇది వచ్చేసి మ్యాంగో పప్పు, మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పునైతే మనకు ఫస్ట్ పులిహోర అండ్ అయిపోయాక మనకు వైట్ రైస్ వేస్తారు. వైట్ రైస్ కాంబినేషన్ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పును అయితే టేస్ట్ చేద్దాం ఫస్ట్. మామిడికాయ కూడా ఇది వచ్చేసి కందిపొడి. ఇది వచ్చేసి కందిపొడి. కందిపొడికి నెయ్యి కాంబినేషన్. యాక్చువల్గా అయితే మనకి ఏ పౌడర్ తీసుకున్నా కూడా విత్ నెయ్యి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బూర ఉంది కదా, బూరకు కూడా మనం హోల్ వేస్తే ఇక్కడ నెయ్యి వేస్తారు. యాక్చువల్గా స్వీట్స్కి నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది. అండ్
మనకి కంది పొడి కానీ పప్పుల పొడి కానీ ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శనగిత్తనాల పొడి కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొడులు ఉంటాయి కదా. సో దానికి కూడా నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మామూలుగా ఇట్లా కందిపొడి ఇవన్నీ మీరు అక్కడ ట్రై చేసి ఉంటారు. సో నార్మల్గా ఈ కాకినాడ వాసిమల ఈ సైడ్ ఏంటంటే ఈ కందిపొడులు ఇవన్నీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో వీళ్ళు పౌడర్స్ అనేవి చేస్తారు. మీరు నార్మల్గా సుబ్బయ్య గారి హోటల్కి వస్తే మీరు ఇలాంటి ఫ్లేవర్స్ అన్ని చాలా మటుకు ట్రై చేయొచ్చు. నేను కందిపొడి టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ బెంగళూరులో ఒకసారి ట్రై చేశాను సుబ్బయ్య గారి హోటల్లో. అండ్ ఇప్పుడే సెకండ్ టైం ఇక్కడ తిన్నాం. నేను బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉండిండేది ముందు, అక్కడ టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది నాకు. సో ప్రెసెంట్ నేను కాకినాడలో ఉన్నాను కాబట్టి మోస్ట్ ఫేమస్ సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళి ఇక్కడ టేస్ట్ చేయాలని, అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలని చెప్పి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాను. సో పౌడర్ అయిపోయాక ఇప్పుడు మనము ముద్దపప్పు ట్రై చేద్దాము ఎలా ఉందనేది. ముద్దపప్పుకి విత్ పాపడ్ టేస్ట్. ఈ ముద్దపప్పుకి పాపడ్ టేస్ట్ చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ అయితే చాలా మాట్లాడుతుంటే ఆకలేస్తుందంట బాగా. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా ఏది కూడా మనకి టేస్ట్కి బాగాలేదు అన్నట్టు ఏదీ లేదు. అన్ని ఐటమ్స్ ఏ ఐటమ్కి తగ్గట్టు ఆ టేస్ట్ ఉంది. ఏం లేదు, ఏ ఐటమ్ తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉన్నది. మీకు బూలతో పాటు ఇంకో స్వీట్ ఇచ్చారు అక్కడ. ఇది వచ్చేసి మనకి ఈ స్వీట్ ఎలా ఉందంటే, దీని పేరు ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. మనకి అన్నవల్ల ప్రసాదం పరమాన్నము, లైక్ అన్నవల్ల ప్రసాదం ఎలా అయితే ఉంటుందో మనకి సేమ్ టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ. మీరు మీల్స్లో 10 ఐటమ్స్ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు అన్లిమిటెడ్గా అన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్ ఉంటాయండి. ఎన్ని ఐటమ్స్ అన్నా మీరు అన్లిమిటెడ్గా అయితే టేస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పునుగుల కర్రీ ఉంది కదా, ఇక్కడ ఇది వీళ్ళ స్పెషల్ ఐటమ్ అండి. ఇది మామూలుగా మనము నార్మల్గా బయట ఇస్తుంటాము, పునుగులు చేస్తారు అన్ని దగ్గరలో. మనకి మార్నింగ్ టిఫిన్స్కి పునుగులు చేస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే పునుగులతో కర్రీ చేస్తారండి వీళ్ళు. పునుగులు చేసి దాన్ని కర్రీ చేస్తారు. నిజంగా చాలా బాగుంటుంది. అది కూడా ఒక మీకు డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది మీకు. పునుగులు చూడండి, పునుగులు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నార్మల్గా మనం బయట పునుగులు తీసుకుంటే కొంచెము అంటే నార్మల్ బజ్జీ బోండాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సో ఆ పునుగుల్ని చేసి దానివల్ల వీళ్ళు కర్రీ చేస్తారు దాన్ని. కొంచెం స్పైసీగా బాగుంది. నిజంగా ఇక్కడ నార్మల్ మీల్ చెప్పా కదా నేను, 10 ఐటమ్స్ తీసుకోండి. ఇదే మీకు కరెక్ట్గా సరిపోతుందండి.
టెన్ ఐటమ్స్ చెప్పాయి కదా, సో అదే మీకు కరెక్ట్గా సరిపోతుంది. బాగా గట్టిగా తినే వాళ్ళైతే 20 ఐటమ్స్కి వెళ్ళొచ్చు. నార్మల్గా తినే వాళ్ళకైతే కరెక్ట్గా 10 ఐటమ్స్ కరెక్ట్గా సరిపోతాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీరు టేస్ట్ చేయొచ్చు 10 ఐటమ్స్. చూస్తాం కదా, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఆలు కర్రీ. కర్రీస్లో 2 టైప్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఇది మనకి బీరకాయ కర్రీ మాదిరి ఉంది, బీరకాయ చిక్కుడుకాయ కర్రీ అండి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆలు కర్రీ కలిపాను. కర్రీస్ 2 టైప్స్, స్వీట్స్ 2 టైప్స్, కర్డ్, పికల్ అండ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఇస్తారు. లాస్ట్లో మనకి కర్డ్ ఉంది, ఇంకా పప్పు ఉంది, సాంబార్ ఉంది, రసం ఉంది. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కొద్దిగా అయితే వేయించుకున్నాను టేస్ట్ చేసేది. ఆలు కర్రీ కూడా అసలు ఎక్కువ స్పైసీ లేదు, నార్మల్గా ఉంది, టేస్ట్కి తగ్గట్టుగా ఉందండి. ఏది మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ఐటమ్ టేస్ట్కి తగ్గట్టుగా ఉంది. నెక్స్ట్ అయితే సాంబార్ ట్రై చేద్దాం. సాంబార్ రైస్, ఇది వచ్చేసి ముల్లంగి సాంబారు. ముల్లంగి కాదు, ఏం సాంబార్ బ్రో ఇది? ఇప్పుడు మెయిన్ స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి స్వీట్, పులిహోర, పలావ్ విత్ పలావ్ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, అప్పడం నా పప్పుకి సాంబార్కి ఏమంటే అప్పడం చాలా బాగుంటుంది టేస్ట్. సాంబార్కి వచ్చేసి అప్పడం కాంబినేషన్. మీల్స్లో ఆల్మోస్ట్ మనం ఆకలి ఐటమ్కి వచ్చేసాము. కర్డ్ రైస్ ఇంకా టేస్ట్ చేసేది ఏముండదు, డైరెక్ట్గా తినేయడం అప్పడంతో. నేను ముందుగా చాలా ఫుడ్ బ్లాగ్స్ చేసినప్పుడు కూడా చెప్పాను, మీరు ఎప్పుడన్నా ఈ పాపడ్కి కర్డ్ రైస్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. పాపడ్ విత్ కర్డ్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ 2 to 3 బ్లాగ్స్లో చెప్పాను మీకు. అంటే నాకు పర్టికులర్గా ఏంటంటే కర్డ్ రైస్తో పాపడ్ కాంబినేషన్ చాలా ఇష్టం. అండ్ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది. ఫైనల్గా ఏంటంటే కర్డ్ రైస్తో నేను మీల్స్ అయితే ముగిస్తున్నాను. ఇప్పుడు మీల్స్ అయిపోయినాక ఎండింగ్లో నేను ఒకటి చెప్తానన్నాను కదా, సో మీల్ ఫినిష్ అయినాక నేను ప్రైసింగ్ ఎంత ఉంది ఏమి అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, నిజంగా మీల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐటమ్స్ 10 ఐటమ్స్ అయినప్పటికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా టేస్టీగా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బుట్టభోషం అని అమ్ముతారండి వీళ్ళు. పార్సల్స్కి మెయిన్గా ఏంటంటే బుట్టభోషం అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనబడేది ఎంత ఇక్కడ కనబడుతుంది కదా, వాళ్ళు పార్సల్స్ చేయడం ఏంటంటే అది బుట్టభోషం అండి. అండ్ ఫైనల్గా నేను లాస్ట్ ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. మీరు స్టార్టింగ్లో నేను చెప్పినట్టు నార్మల్ మీల్ వచ్చేసి మీకు 170 రూపీస్ అండి. అండ్ స్పెషల్ మీల్ వచ్చేసి ఇక్కడ 240 రూపీస్. నార్మల్ మీల్స్లో మీకు 10 ఐటమ్స్ అయితే వస్తాయి. అండ్ స్పెషల్ మీల్లో అయితే మీకు 20 ఐటమ్స్ అయితే వస్తాయండి. బట్ నన్ను అడిగితే నార్మల్ మీల్స్ చాలా టేస్టీగా ఉంది. అండ్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.
ఫ్రెండ్స్ ఇది ఏరియా వచ్చేసి రామారావుపేట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ మనకి మెయిన్ రోడ్లోకి రాగానే మనకు ఫస్ట్ సుబ్బయ్య గారి హోటల్ అయితే ఇక్కడ కనబడుతుంది మనకి. దాని పక్కకు వస్తే ఇంకొక సుబ్బయ్య గారి హోటల్ ఉంది, అది కూడా వాళ్ళదే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ముందుకు వెళ్తే, ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇక్కడ చూస్తే ఇంకొక సుబ్బయ్య గారి హోటల్ ఉంది. సో మూడు ఏంటంటే ఇక్కడ బ్రాంచెస్ అండి మూడు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఓల్డెస్ట్ హోటల్ అది. సో ఫస్ట్ మనకి ఓల్డెస్ట్ హోటల్ వచ్చేసి ఓల్డెస్ట్ సుబ్బయ్య గారి హోటల్ వచ్చేసి ఇది. ఇక్కడ కూడా మనకి జనాలు ఉన్నారు. ఇది అయిపోయాక అక్కడ నేను తిన్న బ్రాంచ్ వచ్చేసి కొత్త బ్రాంచ్ అండి అది. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓల్డెస్ట్ సుబ్బయ్య గారి హోటల్. మనకు పైన ఇది కూడా వేశారు ట్యాగ్, అండ్ బోర్డు కూడా ఉంది ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఓల్డెస్ట్ సుబ్బయ్య గారి హోటల్. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి నేను తిన్న సుబ్బయ్య గారి హోటల్ వచ్చేసి సెకండ్ వన్ అండి, మధ్యలో ఉండేది. అండ్ ఆ పక్కకు పోతే ఇంకొక సుబ్బయ్య గారి హోటల్ ఉంది. సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్, రేట్స్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మీకు క్వాంటిటీని బట్టి, ఐ మీన్ 10 ఐటమ్సా 20 ఐటమ్సా మీరు తీసుకునే మీల్, స్పెషల్ మీలా లేకపోతే నార్మల్ మీలా, దాన్ని బట్టి మీకు ప్రైసింగ్ అనేది ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా కాకినాడకు వస్తే మాత్రము సుబ్బయ్య గారి హోటల్ అయితే మిస్ చేసుకోవద్దండి. మీకు ఏంటంటే ఒక స్పెషల్ టేస్ట్ అనేది అయితే వస్తుంది మీకు తిన్నప్పుడు. ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ మీరు ఒక దగ్గర ట్రై చేయాలి అనుకుంటే సుబ్బయ్య గారి హోటల్ అయితే మీరు రావచ్చు. ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నిజంగా ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ అయితే ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా నచ్చిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను కంపల్సరీ రియాక్ట్ అవుతాను కామెంట్స్కి. అండ్ లైక్స్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇప్పటి నుంచి అయితే నేను చెప్పినట్టు కంపల్సరీ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మేము డిఫరెంట్ ప్లేసెస్ అయితే వెళ్తున్నాము. ప్రెసెంట్ నేను 1 డే అయితే కాకినాడలో స్టే చేస్తున్నాను. సో రేపటి నుంచి రాజమండ్రిలో ఉంటాను. సో అక్కడ ఏమేమి ప్లేసెస్ వెళ్తున్నాము ఏంటి అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ కీప్ యూ అప్డేటెడ్. బాయ్.